ఇంతవరకు ఎవరూ ఊహించనటువంటి సంచలనం ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచవ్యాప్తంగా గంగలో కలిసేటువంటి నికృష్టమైనటువంటి పనికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతని సతీమణి భారతీరెడ్డి తెగబడినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ కూడా హుటాహుటీన యూకే పోలీసులు లండన్లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, మరి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి 420 అనేది దొంగ అనేది దోపిడీదారుడు అనేది నికృష్టుడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే 16 నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి దౌర్భాగ్యుడు, అది కూడా కండిషన్ బెయిల్ మీద. విదేశాలకు పోవాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ కావాల్సినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నేను కుటుంబ సమేతంగా లండన్ పోతానంటూ పోవడం జరిగింది. అయితే ఇటీవల అతని కుమార్తెలు ఇండియాకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని మళ్ళీ రిటర్న్ లండన్ పోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి లండన్లో ట్రీట్మెంట్ జరుగుతుందని రకరకాల వార్తలు ఉన్నాయి. అయితే ఇవాళ ఎవరు ఊహించినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇతను 29 రాష్ట్రాల్లో, అటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతని సతీమణి భారతీరెడ్డి గారు, సరే ఆవిడకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో అనేక దఫాలుగా ఆవిడ పేర్లు వినిపించడం జరిగింది. అవినాష్ రెడ్డి గారికి ఆవిడ స్వయాన బంధువు అవటం, మేనత్త మేనమామల కుమార్తె అవడం వల్ల కూడా ఆవిడ మీద వివేకానంద రెడ్డి కేసులో అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజామున ఒకేసారి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతీరెడ్డి గారు, అంటే సాధారణంగా మనం మహిళల్ని రాజకీయాల్లో విమర్శలకు తీసుకురాము, కానీ వైసీపీ అత్యంత నీచ నికృష్ట దౌర్భాగ్యానికి దిగజారడంతో ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ భారతీరెడ్డి గారు కూడా లండన్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కలిసి పట్ట పగలే బ్రిటన్ మాఫియాతో కలిసి చర్చలకి పాల్గొనడంతో ఆ చర్చల్ని, అంటే ఎప్పటికప్పుడు ఇంటర్నల్గా ఆ దేశంలో ఏం జరుగుతుందనేటువంటి దాని మీద అక్కడ పోలీసులు నిఘా ఉంటుంది కాబట్టి బ్రిటన్ మాఫియాలో అత్యంత డెకాయిట్లు 420లతో వీళ్ళు భేటీ అవ్వడంతో ఒక్కసారిగా అనుమానించినటువంటి యూకే పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి భారతదేశ అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకురావడానికి మాట్లాడుతున్నారా, లేకపోతే పోతే పోయాళ్లే బొకడాగాడు ఇతని బతుకి ఇండియాకు వచ్చినా కూడా జైలే కదా అని అనుకుంటున్నారా అంటే ఇదేమి నేను ఊరికే చెప్పట్లేదండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అనేటువంటి వాడు ఉన్నాడు. ఒక డకాయిట్టు, ఒక దౌర్భాగ్యుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, కడుపుకు రోడ్డు పక్కన తినేటువంటి నికృష్టుడు. అతను ఏమన్నాడంటే ఇటాలియన్ పోలీసుల అదుపు ఇంటర్పోల్ పోలీసుల అదుపులో చంద్రబాబు నాయుడు గారు ఇటాలియన్ మాఫియాతో చర్చలు జరుపుతుండగా ఆయన అదుపులోకి తీసుకున్నారంట. ఆయన పోయింది అమెరికా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అతను ఒక 420. ఎందుకు అతను లండన్ పోతున్నా అంటాడు, ఆమ్స్టర్డామ్ వైపు ఫ్లైట్ పోతుంది. అదేవిధంగా దావోస్ పోతాడు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అంటాడు, లండన్ పోయి అక్కడి నుంచి అక్కడ ఒక 420 ద్వీపం ఉంటుంది యూకేలో, కేమన్ ఐలాండ్స్ అని. అంటే దొంగలు దోపిడీదారులు వాళ్ళ డబ్బులు అక్కడ దాచుకోవడం కోసం, అదేవిధంగా మనీ లాండరింగు దొంగ డబ్బు అంతా అక్కడ మార్చుకోవడం కోసం ఉంటుంది యూకేలో కేమన్ ఐలాండ్ అని. అక్కడికి పోతాడు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్పోర్ట్ ఏమి కోర్టుల దగ్గర లేదు, ఆయన విదేశాలకు పోవాలంటే కోర్టుల పర్మిషన్ అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడి కంటే తప్పదు, ఎందుకంటే ఒక దొంగ కాబట్టి, పోతే పారిపోతాడనేటువంటి భయం భారత న్యాయ వ్యవస్థకు ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ కావాలా విదేశాలకు పోవాలంటే. చంద్రబాబు నాయుడు గారికి అక్కర్లా, అతను యథేచ్ఛగా ప్రపంచంలో ఏ దేశానికన్నా పోవచ్చు, అతను డబ్బు అతను పెట్టుకొని అతనికి కోర్టుల పర్మిషన్ పల్లె. అయితే ఆ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా అమెరికా పోతే ఇటలీలో ఇటాలియన్ ఇంటర్పోల్ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఇటాలియన్ మాఫియాతో అతను చర్చలు జరుపుతుంటే అని చెప్పి యనమల నాగార్జున యాదవ్ అనేటువంటి వైసీపీ అధికార ప్రతినిధి నికృష్టపు రాతలు రాసినప్పుడు, పోస్టులు పెట్టినప్పుడు, అంతకంటే నీచ నికృష్ట చరిత్ర కలిగి విదేశాలకు కేవలం ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు దాచుకోవటానికి, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పారిపోవడానికే ప్రణాళికలు రచించుకోవడం కోసమే ప్రత్యేకంగా పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఖచ్చితంగా లండన్ పోలీసులు నిఘా వేస్తారుగా. ఇతని చరిత్ర అట్టాడితేగా ఇతను ఎవడెవడ కలుస్తాడు, ఆడిపోతే నీరవ్ మోదీతో కలుస్తాడు ఈ దేశం నుంచి పారిపోయినాడు, లలిత్ మోదీతో కలుస్తాడు ఈ దేశం నుంచి పారిపోయినాడు, లేదంటే విజయ్ మాల్యా అనేటువంటి ఇంకొక లిక్కర్ మాఫియా డెకాయిట్ తోటి ఇతను కలుస్తాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి లిక్కర్ మాఫియా, ఇట్లాంటి లిక్కర్ డెకాయిట్ అంతటికి కూడా జగన్మోహన్ రెడ్డి నేతృత్వం వహించింది మనందరికీ తెలుసు. కాబట్టి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మాఫియాలు, డెకాయిట్లు, దొంగడు, దోపిడీదారులు, డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా, లిక్కర్ మాఫియా వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అదే మనం ప్రత్యేకంగా
తేల్చి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి చీకటి బతుకంతా కూడా. అయినప్పటికీ ఏదో కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి ఒక్క ఓటు వేసినందుకు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం దాకా ప్రజల్లో మార్పు వచ్చి ఒక జన ప్రభంజనంలా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధమైనటువంటి ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద విషప్రచారం చేస్తే, అసలు నికృష్ట చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి విషప్రచారం బల్లి అతని బతుకు నిజమేంటో చెప్తే చాలు, అతని మీద ఉన్నటువంటి 420 కేసులు, అతని మీద ఉన్నటువంటి కేసుల లిస్టు చదివితే చాలు, రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మొహాన ఉమ్ము వస్తారు.